ఘనంగా జరుపుకుంటారు. కానీ ఇక్కడ ఈ జనాలను విడదీస్తూ కొన్ని మీడియా ఛానల్స్ కానీ, లేకపోతే రాజకీయ వ్యవస్థలు గానీ, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాయండి. నేను చూస్తూ ఉన్నాను. నిన్న ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షులు హలో! హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ రామ్. వెల్కమ్ టు సీయూ టీవీ తెలుగు. ఈరోజు ఈ 'బిగ్ బాస్' తెలుగుకి సంబంధించి ఏదో వివాదం అయితే మా ముందుకొచ్చింది. అదేంటంటే 'బిగ్ బాస్' తమ కంటెస్టెంట్‌లని తీసుకునే ప్రక్రియలోనో ఏదో మరి మా టీవీ యాజమాన్యం 'అగ్ని పరీక్ష' అనేది ఓ ఎపిసోడ్ అయితే రన్ చేస్తున్నారంట. ఆ ఎపిసోడ్‌కి ఈ సాధారణ మనుషులు అంటే ఈ ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఉండే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని వీళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంట. వాళ్ళని ఆడిషన్ పేరుతో పిలిపించి వాళ్ళని అవహేళన చేస్తూ, వాళ్ళని ఎగతాళి మాటలతో కించపరుస్తూ అంటే క్రిటిసిజం చేస్తూ వాళ్ళనైతే మాత్రం కించపరిచి పంపిస్తున్నారనేసి మా దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో భాగంగా ఉప్పల బాలు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చాలా నీచాతి నీచంగా మాట్లాడారంట. అక్కడున్న జడ్జెస్, ఆ జడ్జెస్‌లో ఒక అతని పేరు నవదీపు. ఆయన తెలుగు సినిమా వర్ధమాన హీరో. అలాగే బిందు మాధవి అండ్ ఈ బ్యూటిఫుల్ హీరో ఏదో ఉంటాడో అతని పేరేంటో నాకు కూడా సరిగ్గా తెలీదు. ఈ ముగ్గురు కలిపి అక్కడ జడ్జెస్‌గా ఉన్నారు. హోస్ట్‌గా శ్రీముఖి గారు ఉన్నాదంట. వాళ్ళ మొత్తం నలుగురు కలిపి వచ్చిన కంటెస్టెంట్‌ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే, కంటెస్టెంటు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని ఎగతాళి చేసి మాట్లాడడం, దాని మీద క్రింజ్ జోక్స్ చేయడం, ఇటువంటి బిహేవియర్ చేస్తున్నప్పుడు ఉప్పల బాలు దీని మీద స్పందించాడంట. స్పందించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్‌గానే నేను ఏదైనా ఒక మీమ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు మాట్లాడండి అంటే, ఆ భాగంలో అతను ఏదైనా ఒక సబ్జెక్ట్ చేస్తుంటే మధ్యలో అడ్డుపడిపోయి, నవదీప్ గారు నీకు ఫాలోవర్సే నీ ఫాలోవర్స్ నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావా? నీ ఫాలోవర్స్ నీ కోసం ఏమైనా చేస్తారనుకుంటున్నావా? నువ్వు ఒక ట్రాన్స్‌జెండర్‌వి కదా! అంటూ బిందు మాధవ్ గారు అనడం. అలాగే శ్రీముఖి గారు దాని గురించి ఎకిలిగా నవ్వడం. ఓకే. ఒక వ్యక్తిని అంత దారుణంగా కించపరుస్తూ అది పూర్తిగా ఒకవేళ ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్‌ని ఒకవేళ ఆఫ్ చేసినా బావుంటది గానీ, దాన్ని కూడా టీఆర్‌పీ రేట్ పెంచుకోవడానికి మా టీవీ యాజమాన్యం మరి ఎందుకు టెలికాస్ట్ చేసిందో, ఎందుకు ప్రోమోట్ చేసి వదిలిందో మరి నాకు అర్థం కాలేదు. ఇది పూర్తిగా అయితే మాత్రం డిప్లొమేషన్‌కి గురయ్యే వ్యవహారం అండి. దీని మీద ఖచ్చితంగా కేసు వేస్తే మాత్రం చాలా సీరియస్ అవుతది. దీని మీద అయితే మాత్రం ఈ ప్రేక్షకులు గాని, లేకపోతే ఈ వీడియో చూస్తున్న ఫాలోవర్స్ మాత్రం గట్టిగా స్పందించాలి. ఆల్రెడీ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గట్టిగా స్పందిస్తున్నారు. దీని మీద సీరియస్‌గా మాట్లాడుతున్నారు. ఉప్పల బాలుకి సపోర్టెడ్‌గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఉప్పల బాలు గారంట ఆ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం. ఒకవేళ ప్రోమో రిలీజ్ అవ్వకపోతే నన్ను అక్కడ ఆళ్ళేమన్నారు అనేది బయటికి రాదు కాబట్టి నేను ఏమి మాట్లాడకుండా ఉందాం అని అనుకున్నాడంట. సో, ఆ ప్రోమోని బలవంతంగా రిలీజ్ చేసి, అది కూడా ఒక ఎగతాళి చేస్తూ ఒక వీడియో చేసి, మరి మా టీవీ యాజమాన్యం మరి ఎంత బహిరంగంగా ఎలాగ ఇటువంటి తప్పుని మరి టెలికాస్ట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అలాగే మరి వాళ్ళకి స్క్రిప్ట్ అంది వాళ్ళు అలా మాట్లాడారా? లేకపోతే కావాలని నవదీప్ గారు అలా మాట్లాడారా? మరి నాకు అర్థం కాలేదు గానీ, ముందుగా ఈ విషయం నుంచి మేమైతే మీడియా తరపు నుంచి ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాం. నవదీప్ గారు గతంలో డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు గానీ, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఆయన ఏదో అవతల వాళ్ళని బెదిరించారనే వ్యవహారం గానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి గదా! ఉప్పల బాలు గురించి ఒక విషయం చెప్తానండి. ఉప్పల బాలు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా లేకపోతే టిక్‌టాక్ ఆర్టిస్ట్‌గా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అతను రకరకాల వీడియోలు చేస్తున్నాడు. దాంట్లో ట్రాన్స్‌జెండర్ వీడియోలయితే బాగా ఫేమస్ అయ్యి అయి కంటిన్యూ చేస్తున్నాడు. తన వ్యక్తిగత వ్యవహారం ఎలా ఉన్నా పక్కన పెట్టేస్తే తనెప్పుడు తప్పుడు పనులు చేస్తూ ఎక్కడా కూడా దొరకల. నాకు తెలిసి అన్వేషణ కూడా ఒక మాట అన్నాడు. నా అన్వేషణ అంటే ఈ ప్రపంచ యాత్రలు చేసే అతను కూడా నేను ఇప్పటి వరకు చాలామందిని చూసాను గానీ ఉప్పల బాలు అంత జెన్యూన్ పర్సన్ చూడలేదు. అతను ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్‌లు కాదు కదా! అటువంటియి ఎప్పుడైనా తప్పుడు ప్రచారాల యాడ్స్‌ని చేయమని అతని దగ్గరికొస్తే అటువంటివి చేయననేసేసి అతను ఖరాఖండిగా చెప్పాడు. అంత పర్ఫెక్ట్ పర్సనాలిటీ ఉప్పల బాలు. ఓకే. అతను ట్రాన్స్‌జెండర్ అయ్యుంటే ఒకవేళ ఆలోచించాలి. ఒకవేళ ట్రాన్స్‌జెండర్ అయ్యున్నా కూడా అతన్ని అలా మాట్లాడే హక్కు నవదీప్ గారికి ఎవరిచ్చారు? గతంలో నవదీప్ గారు మరి ఈ డ్రగ్స్ విషయంలో గానీ, లేకపోతే ఇక ఇతరితర రియల్ ఎస్టేట్ గొడవల్లో గానీ, లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అతను 2, 3 సార్లు పోటీ చేద్దాం అనుకుని సైడ్ అయిపోయాడనేసి, కావాలని అతను డబ్బుల కోసం పెట్టారనేసి చాలా కథనాలొచ్చినాయి గదా మీడియాలో. ఇవన్నిట్లికి మరి అతను సమాధానం ఎలా చెప్తాడు? అలాగే శ్రీముఖి గారి విషయం చూస్తే, శ్రీముఖి గారి గురించి చెప్పాలంటే ఆవిడ గతంలో రవి గారితో చేసిన ఒక ఎపిసోడ్స్‌లో పబ్లిక్‌గా కిస్ ఇస్తుందనేసి అసల అది చిన్న పిల్లలు చూసే ఎపిసోడ్సేనా? లేకపోతే కుటుంబ పరంగా చూసే ఎపిసోడ్సేనా అనేసి ఆ ఎపిసోడ్ బ్యాన్ కూడా చేయించారు కదా!
అంతెందుకు ఆవిడతో పాటు ఎవరో ఒక ట్రాన్స్‌జెండర్‌తో ఆవిడ కలిసి తిరుగుతూ ఉంటారంట. ఆవిడ కొన్ని గత ఫోటోలు కూడా పెట్టారంట. కనీసం ఇది కూడా డిఫెండ్ చేయరా సిరిముఖి గారు? మరి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఆ 'బిగ్ బాస్' షో ఎందుకుందో నాకు ఇప్పటికి అర్థం కావట్లా. మరి ఆ షోని చూస్తున్న ఫాలోవర్స్ లేకపోతే ఆ ప్రేక్షకులకి ఏం క్రింజ్ ఉండి చూస్తున్నారో నాకు తెలీదు గానీ, ఆ 'బిగ్ బాస్' షోలోకి వెళ్ళి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రిమినల్. గత ఎపిసోడ్‌లో చూస్తే అంటే లాస్ట్ ఇయర్ ఎపిసోడ్స్‌లో చూస్తే ఒక అడల్టరీ అంటే ఒక వ్యభిచారి అని ముద్రేయించుకున్న ఒక ఆవిడ. లేకపోతే ఒక డ్రగ్స్ తీసుకునే ఆవిడ. ఒక ఫ్యామిలీ విషయంలో దూరి ఓ మొగుడు పెళ్ళాలను ఎడగొట్టేసి అర్ధరాత్రి కెమెరాలకు చిక్కిన ఆవిడ. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా అంత క్రిమినల్స్ లేరేమో. గతంలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఒక సినిమా యాక్టర్ కూడా ఆ 'బిగ్ బాస్' షోలో ఉంటే ఆవిడని ఆ షోలోంచి బలవంతంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లోను, పూణేలోను ఆవిడ టెస్టులు కూడా చేయించారు. అక్కడ పాజిటివ్ కూడా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే మరి అది ఆ 'బిగ్ బాస్' షో ఎందుకుందో దాన్ని జనాలు ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు గానీ, దాని దగ్గరికెళ్ళి పరువు పోగొట్టుకోవడం ఫస్ట్ ఉప్పల్ బాలు గారు తప్పని నేను అనుకోవాలి. ఎందుకంటే మీకున్న స్థాయి వేరు, మీకున్న స్ట్రాటజీ వేరు. ఈరోజు మీకున్న ఆ రెప్యుటేషన్ గాని, ఆ ఫాలోవర్స్ గాని, గ్రిన్స్ గాని ఈరోజు ఆ నవదీప్ గారికో లేకపోతే ఆ 'బిగ్ బాస్' షోకో లేదని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో చూసి వేరే వాళ్ళు ఇంకేమనుకుంటున్నారో నాకు తెలీదు గానీ, మీ గురించి ఈ విషయం తెలిసిన వాళ్ళు మీరు అండ్ ఫాలోవర్స్ ఏమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. యూకే శృతి గారంట. మరి ఈవిడ గురించి నా దగ్గరికి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ వచ్చింది. ఆమె కూడా ఏం చెప్తుందంటే, 'బిగ్ బాస్' టీమ్‌లో ఉన్న కొంతమంది కోఆర్డినేటర్స్ కమిట్మెంట్ అడుగుతున్నారు మమ్మల్ని అంటూ ఆవిడ ఏదో మరి ఎలిగేషన్ చేసింది. ఆవిడ యూట్యూబ్ ఛానెల్‌లో ఒక పాడ్‌కాస్ట్ ఇస్తూ ఆవిడ ఇది కూడా మాట్లాడింది మరి. మరి ఇది ఎంతవరకు నిజం? ఇది గనక నిజం అయ్యి ఉంటే 'బిగ్ బాస్' టీమ్ అనేది మరి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో ఉన్న ఈ అమ్మాయిలనే టార్గెట్ చేసి వాళ్ళని పర్సనల్‌గా మరి కమిట్మెంట్‌లు అడుగుతున్నారా? ఇది కూడా చాలా పెద్ద ఎలిగేషను. ఇదే పనిలో ఉన్నారా? మరి మాకు తెలియాలి. గతంలో ఒక వ్యక్తి అంటాడు 5,00,000 కడితే 'బిగ్ బాస్' షోలోకి మేము పంపిస్తాం అనేసి ఎవడో ఒకడు రీల్స్ చేస్తూ దొరికాడు. అంటే ఏంటంటే ఈ షోని అడ్డం పెట్టుకొని ఒక వ్యాపారం చేస్తున్నారు. ఈ షో తర్వాత బయటకొచ్చిన ఈ క్రిమినల్స్ అందరూ కలిపి మేము పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అని చెప్పి వీళ్ళు కూడా ఒక క్రిమినల్ పని చేస్తున్నారు. అంటే డబ్బులు దొబ్బేయడం లేకపోతే చిట్టి పార్టీలని పెట్టి దొబ్బేయడం ఇటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే మరీ చెత్తగా ఉంది. మరి ఇదంతా చూస్తుంటే నాకు ఇదేదో ఒక క్రిమినల్స్‌ని తయారు చేసి క్రిమినల్ షోలా కనిపిస్తుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి కంటెంట్‌తో మీ ముందుంటాను. అలాగే ఉప్పల బాలు గారి గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను.